చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏప్రిల్ నుండి ఇందుకోసం కార్యాచరణను ప్రారంభిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంత్రి కందుల దుర్గేష్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 పోటీలో గెలుపొందిన విజేతలను సత్కరించారు. అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక స్పృహతో లఘు చిత్రాలు రూపొందించిన యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిష్టాత్మకంగా మా ఏపీ ఆధ్వర్యంలో తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026ను విజయవంతంగా నిర్వహించినందుకు పోటీల నిర్వాహకుడు, మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా కృష్ణని కొనియాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. సామాజిక చైతన్యంతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తప్పిస్తున్నారని ప్రశంసించారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.